రేపు ప్రధాని పర్యటనకు ముందుగానే ట్రయల్ రన్ నిర్వహించారు ఏపీ పోలీసులు. గన్నవరం విమానాశ్రయం నుంచి సభా వేదిక వరకు 28 వాహనాలు వెళ్లాయి. ప్రధాని మోడీ కాన్వాయ్తో గన్నవరం విమానాశ్రయం నుంచి సచివాలయం వేదిక వరకు ట్రయల్ రన్ జరిగింది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. రావాల్సి వస్తే ట్రయల్ రన్ ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ప్రధానమంత్రి అలాగే సంబంధించి కూడా ఒకవేళ ఏదైనా సాంకేతికమైన సమస్య కనుక ఎదురైతే కనుక ఖచ్చితంగా రోడ్డు మార్గం ద్వారా రావడానికి, అంటే గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా రావడానికి సంబంధించి కూడా ట్రయల్ రన్ని ఒకటి నిర్వహించారు. ఈ ట్రయల్ రన్కి సంబంధించి కూడా వాహనాలన్నింటి కూడా దాదాపుగా 25 వాహనాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన ట్రయల్ రన్ ప్రస్తుతం కొనసాగుతోంది. సీడ్ యాక్సిస్ రోడ్, అంటే గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి కూడా ఏదైతే సభావేదిక, అంటే దాదాపుగా మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో ఈ ట్రయల్ రన్ని ప్రస్తుతం అయితే అధికారులు నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ అంటే ఇప్పటికే నిన్న ఎలిఫాడ్ ద్వారా ఒక ట్రయల్ని నిర్వహించిన అధికారులు తాజాగా మరొకసారి ఆన్ ది రోడ్డుకు సంబంధించిన ట్రయల్ రన్ కూడా అధికారులు అయితే విస్తృతంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి రోడ్డు ఇక్కడ 3 రహదారులు ఉన్నాయి. సెంటర్ రహదారికి సంబంధించి కూడా వివిఐపి అలాగే ఎంవిఐపికి సంబంధించిన రహదారిని ఏర్పాటు చేశారు. సో ఈ రహదారికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఆల్టర్నేట్ లేకుండా కూడా ట్రయల్ రన్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. సో దానిలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి గన్నవరం విమానాశ్రయం నుంచి సచివాలయం వెనక రైడ్ వరకు కూడా వాహనాలతో ట్రయల్ రన్ నిర్వహించారు ఏపీ ప్రభుత్వం.